రేపటి నుంచండి ఆషాఢం ప్రారంభం. ఈ దీపం వెలిగిస్తే వారాహి అమ్మవారి అనుగ్రహం. ఇలా పూజ చేస్తే మంచి జరుగుతుందంటున్న పండితులు. మన సాంప్రదాయంలో 12 తెలుగు నెలల్లో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అందులో ఆషాఢ మాసం ఒకటి. ఈ మాసంలో శుభకార్యాలు జరగనప్పటికీ దైవ ఆరాధనకు ఎంతో ప్రత్యేకం. సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించటంతో ఈ ఆషాఢ మాసం నుంచి దక్షిణాయానం ప్రారంభమవుతుంది. ఇక వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కానున్నాయి. వారాహి దేవిని పూజిస్తే మన కోరికలు తక్షణమే తీరిపోతాయి. ఎన్నో కష్టాలు సమస్యలతో బాధపడే వాళ్ళు వారాహి దేవిని పూజించడం మొదలు పెట్టగానే వారి కష్టాలన్నీ తీరిపోయాయి అని కూడా పండితులు అంటున్నారు. మీరు కూడా అండి ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయాలి, నవరాత్రులు చేయాలి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి కొందరికి కుదరదన్నమాట. అలాంటి టైంలో అమ్మవారికి ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడంతో పాటు శివుడికి ఇలా అభిషేకం చేయటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. అంతేకాదండి, చాలామందికి సందేహం. ఆ సందేహాలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఏమిటంటేనండి, చాలామంది అడుగుతూ ఉంటారు, మేము కూడా వారాహిదేవి విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చా, ఏ నియమాలు పాటించాలి, పూజా విధానం చెప్పండి అంటూ ఉంటారు. అందుకే ఈ వీడియో అన్నమాట. మనం ఏ దేవతల పూజ చేసినా అందుకు కొన్ని నియమ నిబంధనలు, పూజా విధానాలు ఉంటాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకొని మనం చేయగలమా లేదా అని ఆలోచించుకొని మరి మొదలు పెట్టాలి. ఎవరో చేస్తున్నారని మనం చేయకూడదు. మనం పూజ చేసే శక్తి గురించి ముందుగా తెలుసుకోవాలి. ఆ శక్తి వేటిని త్వరగా అనుగ్రహిస్తుంది, అందుకు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ అండి, పంటి డాక్టర్కి పళ్ళకి, కంటి డాక్టర్ కళ్ళకు, అట్లాగే బోన్స్ డాక్టర్ బోన్స్కు. ఇలా పలానా సమస్యకు పలానా డాక్టర్ని సంప్రదించినట్లే దేవుళ్ళ ఆరాధన కూడా ఉంటుంది. అయితే దేవతలందరూ ఒకటే కదా, మరి ఏ కోరిక ఏ దేవత అయినా తీర్చలేదా అనే సందేహం కూడా కలుగుతుంది. నిజమే, అందరూ ఒకటే అయినప్పటికీ కొన్ని కోరికలకు కొందరిని పూజించమని మన శాస్త్రాలు చెప్తున్నాయని పండితులు అంటున్నారు. అమ్మవారి విషయానికి వస్తే అమ్మ మహాశక్తి, ఉగ్ర స్వరూపిణి, దేవతల సేనాధికురాలు, శత్రువు అంతం చేసే మహాదేవి. ఆషాఢ మాసం జూలై 15. ఇక ఆషాఢం ప్రారంభం అంటేనే వారాహి నవరాత్రులు ప్రారంభం. అయితే వారాహిదేవి పూజ చేయలేని వారండి ఏం చేస్తారు అంటే కనుక, చాలామంది ఏంటంటే మేము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నామండి, మా కోరికలన్నీ తీరాయి, మళ్ళీ చేద్దాము అంటే కనుక మాకు కుదరట్లేదు అంటూ ఉంటారు కదా. ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాల వల్ల నవరాత్రుల్ని చేసుకోలేకపోయినా అమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అమ్మ చాలా దయగలది. అమ్మవారి అనుగ్రహం కోసం ఒక్క దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. అంటే మీరు ఈ నవరాత్రులన్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఒక దీపాన్ని అయితే వెలిగించండి. ఈ దీపాన్నేనండి వారాహి దీపం అని కూడా అంటారనమాట. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందండి మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఆషాఢ మాసం మొదటి రోజునండి వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం వల్ల జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుందని పండితులు అంటున్నారు. వారాహిదేవి లలితా త్రిపుర సుందరి అమ్మవారి సైన్యాధ్యక్షురాలు, దండనాథ. అందువల్ల ఈ దీపం పెట్టే వారికి కలిగే 5 లాభాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏమిటవి అని చూసుకుంటే, నెంబర్ 1, ఘోరమైన శత్రు బాధల నుండి విముక్తి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇబ్బంది పెట్టే శత్రువులు శాంతిస్తారు. మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, దిష్టి మరియు చాతపడి వంటి చెడు ప్రయోగాలన్నీ కూడా నశిస్తాయి. అలాగే కోర్టు కేసులు, లీగల్ సమస్యలు మీకు అనుకూలంగా మారతాయి. నెంబర్ 2 వచ్చేసండి, దీర్ఘకాలిక రుణ బాధలు, అప్పులు తొలగిపోవటం. వారాహిదేవిని ఐశ్వర్యప్రదాయిని అని కూడా పిలుస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాల బాట పడుతుంది. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. అలాగే అప్పుల భారం త్వరగా తీరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. నెంబర్ 3, జ్యోతిష్యపరమైన దోషాల నివారణ. దోషాలన్నమాట. వారాహి అమ్మవారి ముఖం వరహ రూపం, విష్ణుమూర్తి అవతారం. అందువల్ల శనిదేవుని ఆగ్రహం తగ్గుతుంది. జాతకంలో రాహు, కేతు లేదా శని దోషాల వల్ల పెళ్లిళ్ళు కావటం, ఇక అంటే ఆలస్యం అవుతున్నా, అసలు కాకుండా ఉండిపోతున్నా, ఉద్యోగం రాకపోవటం వంటి ఇబ్బందులు పడేవారికి ఈ దీపారాధనతో
దోషాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయని కూడా పండితులు అంటున్నారు. నెంబర్ 4 అండి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వారాహిదేవి భూమికి అధిపతి. భూమి లోపల ఉండే ఇక ఈ గడ్డ దినుసులు అమ్మవారికి ఇష్టం. మీరు ఈ దీపం పెట్టి అమ్మవారికి ప్రసాదం పెట్టడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు, మానసిక ఆందోళనలు, భయాలు, డిప్రెషన్స్ అన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. నెంబర్ 5 వచ్చేసండి, గృహంలో లక్ష్మి కటాక్షం, సుఖ సంతోషాలు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు, అపమృత్యు భయాలు తొలగిపోయి కుటుంబ సభ్యులకు రక్షణ కలుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు. అయితే రేపు ఆషాఢం అండి, ఈ గుప్త నవరాత్రులు అనమాట. ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి అన్నది చూసుకుంటే కనుక నవరాత్రుల ప్రారంభం ఈ 2026 జూలై 15 బుధవారం ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు మొదలవుతాయండి. నవరాత్రుల ముగింపు వచ్చేసి 2026 జూలై 23 గురువారం ఆషాఢ శుద్ధ నవమి రోజు ముగింపు అనమాట. ఈ 9 రోజులు చేయాల్సిన ముఖ్యమైన పనులు అవి చూసుకున్నాక మనం ఈ దీపారాధన గురించి చెప్పుకుందాం. కొంతమంది అఖండ దీపం పెడతారు, నిత్య దీపారాధన. వీలైతే 9 రోజులు నిరంతరాయంగా లేదా ప్రతిరోజు ఉదయం పూట లేదా సాయంత్రం పూట తప్పకుండా దీపం వెలిగించండి. నల్ల ద్రాక్ష లేదా దానిమ్మ గింజలను నివేదన చేయండి. వారాహి అమ్మవారికి నల్ల ద్రాక్ష పండ్లు లేదా దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మంగళ శుక్రవారాల పూజ. నవరాత్రుల్లో వచ్చే మంగళవారం జూలై 21, అలాగే శుక్రవారం అండి జూలై 17 రోజుల్లో సువాసనలకు తాంబూలం, గాజులు ఇవ్వటం చాలా మంచిది ఆడవారికి అని పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, ఈ ఆషాఢ మాసంతో ప్రారంభంతోనే ఈ గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. ఈ 9 రోజులు అమ్మవారిని రహస్యంగా అంటే గుప్తంగా పూజించడం వల్ల అనుకున్న పనులు కూడా దిగ్విజయంగా మీకు పూర్తవుతాయని కూడా పండితులు చెప్తున్నారు. ఇక ఈ ప్రత్యేకమైన దీపాన్ని అండి ఎవరైతే నవరాత్రులు చేయలేరో వారు ఈ ఆషాఢ మాసంలో వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపారాధన గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం. మందిరంలోనండి అమ్మవారి ఫోటో ఉంటే సరి, లేదంటే లక్ష్మీదేవి, దుర్గాదేవి ఇలా ఇతర అమ్మవారి చిత్రపటాల వద్ద వెలిగించినా సరిపోతుందని పండితులు అంటున్నారు. ప్రత్యేకంగా వారాహి అమ్మవారి చిత్రపటం వద్ద దీపం వెలిగించాలి అన్న నియమం లేదు అంటున్నారు పండితులు. ముందుగా అండి మామూలు దీపం వెలిగించి ఆ తర్వాత వారాహి కంద దీపం వెలిగించాలని పండితులు అంటున్నారు. ఎలా వెలిగించాలి అంటే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఒక కందగడ్డను తీసుకొని శుభ్రంగా నీళ్లతో కడిగి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత కందగడ్డ పైభాగాన్ని తీసేయాలి. పైభాగం తీసి ఒక ప్లేట్లో పెట్టండి. ఓ మట్టి ప్రమిదను ఉంచి దీని మీద నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించాలన్నమాట. అయితే ఈ దీపం కూడా ఎలా వెలిగించేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ దీపంలోనండి ఈ వారాహి అమ్మవారి ప్రత్యేక దీపారాధన పరిహారంలో నెయ్యి లేదా నువ్వుల నూనె దీపంలో మనం ఉపయోగించాలి. వారాహి దేవికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శుభకరం. రెండవది వచ్చేసి ఎరుపు రంగు వత్తులు. ఈ దీపారాధనలో సాధారణంగా తెల్లటి వత్తులకు బదులు ఎరుపు రంగు వత్తువులు లేదా మీకు దొరకకపోతే కుంకల్లో ముంచైనా ఈ తెలుపు రంగు వత్తుల్ని ఉపయోగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అలాగేనండి దక్షిణ ముఖం అండి, దీప ప్రమిదను ఉంచేటప్పుడు వత్తుల ముఖం వీలైతే దక్షిణ దిశ వైపు ఉండేలా చూసుకోవటం శత్రుజయం కలిగిస్తుంది. సమయం అండి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ప్రదోష కాలంలో ఈ దీపాన్ని వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుందని కూడా పండితులు అంటున్నారు. మీ ఇంట్లోనండి అమ్మవారి పటం లేదా ప్రతిమ, వారాహిదేవిది ఫోటో లేదా విగ్రహం ఉన్నట్లయితే పసుపు, కుంకుమ మరియు ఎర్రటి పూలతో మందార పూలు శ్రేష్టం అలంకరించండి. ఇక ప్రత్యేకమైన నైవేద్యాలండి వారాహి అమ్మవారికి గడ్డ దినుసులంటే బంగాళాదుంప, పెండలం లేదా ఉల్లిపాయలు లేని పులిహోర, మినపవడలు మరియు పానకం నైవేద్యంగా సమర్పించడం చాలా ప్రీతికరమైందని పండితులు అంటున్నారు. అయితే ఈ దీపం వెలిగించిన తర్వాత మీరు ఒక మంత్రాన్ని అయితే చదువుకోవాలి. ఆ మంత్రం వచ్చేసి ఓం వారాహి దేవతాయే నమో నమః, 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 ఓం వారాహి దేవతాయే నమో నమః అని మనసులో స్మరించుకోవాలని పండితులు చెప్తున్నారు. అనంతరం మీరు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. తేనె, దుంపలు, బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినవి చేయలేకపోతే కనుకండి ఏది ఉంటే అదనమాట. అయితే ఇది పెట్టి ఇలా ఈ రోజంతా వదిలేసేయాలన్నమాట. రేపు అయితే ఒకవేళ మాకు ఇది కుదరలేదండి రేపు ఎలా అనుకుంటేనండి మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ నవరాత్రుల్లో ఈ దీపాన్ని వెలిగించకుండా సరిపోతుందని కూడా పండితులు అంటున్నారు.
ఈ దీపాన్ని వెలిగించి మీరు ఈ మంత్రం చదువుకున్న తర్వాత అంటే ఇంకా ఈ రోజంతా ఇలాగే వదిలేసి ఉంచేసేయాలన్నమాట. మరునాడు స్నానం చేసి ఆ కంద మీద ఉన్న ప్రమిదను తీసేసండి ఈ కందగడ్డను గోమాతకి ఆహారంగా తినిపించాలని పండితులు చెప్తున్నారు. అలాగే ఆషాఢ మాసంలో రోజు స్నానం చేసి వారాహి అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలు చదువుకుంటే మంచిదని కూడా పండితులు అంటున్నారు. ఆ నామాలన్నీ వచ్చేసుకోడండి. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాళి, మహాసేన, ఆజ్ఞ చక్రేశ్వరి, అరిగ్ని, శివ. ఆ నామాలనండి మళ్ళీ ఒకసారి బోర్డు మీద కూడా రాసి చూపిస్తామండి. చూసి చక్కగా చెప్పేసుకోండి. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాళి, మహాసేన, అగ్న చక్రేశ్వరి, అరిగ్ని, శివ అనే 12 నామాలు చదువుకుంటే మంచిదని పండితులు అంటున్నారు. దీన్నే వారాహి వజ్రపంజర సూత్రం అంటారంట. శివుడికి కూడా అభిషేకం చేసుకోండి. శివ ధర్మోత్తర పురాణం ప్రకారం ఆషాఢ మాసంలో శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేస్తే 6 నెలల పాటు శివ పూజ చేసిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈ అభిషేకం పేరు సంతత దార. దీని అర్థం ఏమిటంటే నిరంతరాయంగా శివలింగంపై ఓ దార పడటాన్ని సంతత దార అభిషేకం అంటారు అని పండితులు అంటున్నారు. అభిషేకం ఎలా చేయాలంటే పూజ గదిలో శివలింగం పై భాగంలో గిన్నెను ఉంచాలండి. ఆ గిన్నెలో నీరు పోయండి. ఆ గిన్నె అడుగు భాగాన చిన్న రంధ్రం ఉండాలి. ఆ రంధ్రం నుంచి నిరంతరాయంగా శివలింగం పైన నీరు దారలా పడుతుండాలి. ఇలా సంతత దార అభిషేకం చేస్తే మంచిదని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఈ విధంగా మీరు చేయటం వల్లండి మీ ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, శత్రు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం అయితే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు.